చేయమంటే మేము చేయించి పెడతామన్నా. మీరు ఎంతమంది ఉంటారు, ప్రతి మెట్టుకు కొబ్బరికాయ ఉంటున్నాడు. 500 కానీ 1000 కొబ్బరికాయలు కానీ ఏమన్నా కానీ మొక్కి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గెలిచి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. గుంటూరు నుంచి సరళమేసమ్మ అమ్మవారి దేవస్థానం వరకు కొనసాగుతుంది. అక్కడికి వెళ్ళి ఎక్కుకోవడం జరిగింది. మేమందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి 116 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని కోరుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. అట్లాగే మునుగోడు కాన్స్టిట్యున్సీకి ఇప్పుడున్న అభ్యర్థులలో రాజగోపాల్ రెడ్డికి మించిన నాయకుడు లేడు. రాజగోపాల్ రెడ్డి మనం ఎన్నో ఏళ్ళని చూస్తున్నాం. ఎంతోమంది ప్రాణాలను కాపాడిన గొప్ప వ్యక్తి అతను. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్న అంటే నేనున్నా అని ప్రతి గ్రామానికి ఆ సేవలను ఎన్నో సేవలు అందించిన వ్యక్తి అతను. మా పాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు ఖాయమైంది. కానీ భారీ మెజారిటీతో గెలవాలని, ఆయన సేవలు మా మునుగోడు కాన్స్టిట్యున్సీకి అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరిన కోరికలను తీర్చి సరళమేసమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకోవడానికి మేము బయలుదేరినప్పుడు కొద్ది ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా విచ్చేసినటువంటి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే మునుగోడుకి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక పులివెందులో ఎట్లయితుందో, ఒక సిద్దిపేట సిరిసిల్ల ఎట్లయితుందో మన మునుగోడు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.